వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. అందరికి హ్యాపీ సంక్రాంతి. మేమైతే పొద్దున్నే లేచి ఇక్కడైతే ముగ్గులు వేసేస్తున్నాము. నాకు అంత ఓపిక లేదని మా బావ అయితే హెల్ప్ చేసేస్తున్నారు. చూసేయండి. నేను వేసిన డిజైన్ చూసి మీరే దడుచుకోకండి, నాకు అంతంత మాత్రాన్నే వచ్చు. మా బావ అయితే నీ రైటింగ్ అస్సలు బాగుండదు, సంక్రాంతి అని నేనే రాస్తా అన్నట్టు మా బావ అయితే రాసేస్తున్నారు. నాకు అస్సలు ఓపిక లేదు బావ, నువ్వు అయితే దాంట్లో కలర్స్ కూడా వేసేయంటే మా బావ ఆ పని కూడా చేసేస్తున్నారు. అసలు హీస్ డౌన్ టు ఎర్త్ అన్నమాట. ఇది చెయ్యొద్దు అది చెయ్యాలి అన్నట్టు అయితే ఏమి ఉండదు. నాకు ఓపిక లేదంటే మా బావ అయితే చేసేస్తున్నారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ బాబు. అండ్ ఇక్కడైతే రైటింగ్ ఎట్లుందో చెప్పేయండి, ఎంత మంచిగా రాశారో కదా. నాకైతే బాగా నచ్చింది. మనం రాస్తే దేనికంటే ఘోరంగా ఉంటుంది, అసలు ఎవరు చూడలేరు. అందుకని మా భావనైతే రాయమన్నా. మేమైతే ఇట్లా రాసుకుంటే చాలా అది. మా మమ్మ అయితే ఏ హాఫ్ అన్ అవర్ కోసం ఎందుకు అంత కష్టపెడుతున్నాం వాళ్ళని అనేసి అంతా అంటుంది. మా మమ్మ అయితే మమ్మీ వాళ్ళు అయితే ఎవరు ఇంటి దగ్గర ఉండట్లేరు, అందరు నాటుకు వెళ్ళిపోతున్నారు. సో అంత గ్రాండ్గా అయితే ఏం జరుపుకోవట్లేము. మేమైతే జస్ట్ చిన్న చిన్న రంగోలీస్ అట్లా వేసేసుకొని ఆ తర్వాత ఏమో మా మమ్మీ ఫాస్ట్గా అయితే వంటల కార్యక్రమం కానిచ్చేస్తుంది. మా చిక్కి బాబు డిస్టర్బ్ చేయొద్దు అనేసి అయితే వాడికి ఫోన్ ఇచ్చేసాం మేము. అట్లా చిన్నగా మెల్లగా వెళ్ళి తండ్రిలో ఏమేమి జరుగుతుందా అనేసి అయితే ఒక రౌండ్ వేసి వచ్చాము. ఇక్కడ మా నాని హాయ్ చెప్పే అంటే హాయ్ చెప్పేస్తుంది. ఇక్కడ చూసేయండి, సేమ్ హ్యాజరీస్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మేము ఎట్లా చేసేటోళ్ళమో ఇప్పుడు మా మడదల పిల్ల అట్లా చేసేస్తుంది. ఇట్లనే పక్కనే ఒక నోట్స్ పెట్టుకొని నేను మా చెల్లె కూర్చొని ఒక గంట 2.5 గంటలు ఒకటే ముగ్గేసేటోళ్ళం. ఇప్పుడైతే అంతా చేంజ్ అయిపోయింది. రెండు గీతలు గీసినామా, దాంట్లో రంగులు పోసినామా అన్నట్టే. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ మా ఊరిది. అంతా బిజీ షెడ్యూల్, ఎవరు కనిపిస్తలేరు. అందరు వంటలు అయితే అయిపోయినాయి ఆ టైంకే, ఎందుకంటే అందరు నాటుకు పోతున్నారు కాబట్టి. ఇక్కడైతే వాళ్ళిద్దరు అనుకొని మరి ముగ్గులేసిళ్ళు సంక్రాంతి అని రాసేసిళ్ళు. ఇది అన్నమాట ఓవర్ వ్యూ. ఇగో ఇక్కడ చెత్త మొత్తం మనం ఇక్కడ తండలు అయితే ఇట్లా కాలుస్తాం, అదే మన సిటీలో అయితే పడేస్తాం. అట్లా ఉంటుంది. మా బావ వెల్కమ్ అని అనేస్తున్నారు. బావ నేను ఎట్లున్నా అంటే ఆ ఏడ పనిపోవట్లేదు నీకు, ఊకే ఈ వీడియోలో పిచ్చిదే, పోయి పని చేయిపో అన్నట్టయితే పో అంటున్నారు. నేనేమో అది కాదు పదా బయటికి వెళ్ళి వద్దాం అంటే మా బావ అయితే బండి మీద పొద్దున్నే బయటికి తీసుకెళ్లారు. అసలు వ్యూ అయితే మస్తు ఉండే కదా. ఎట్లున్నది మీరే కామెంట్లో చెప్పండి. ఇదైతే మా విలేజ్ కొంచెం ముందు వెళ్తే మేమైతే క్వారీ అని అంటాం. అక్కడైతే ఇక వ్యూ ఇట్లుంటుంది. ఇక్కడ వీడియోస్ తీయాలని నేను చాలా అనుకుంటున్నాను, అది కాని పని. మా చిన్నోడు ఆగడు, నన్ను ఆడికి తీసుకెళ్ళి వీడియోలు కూడా తీయరు. కాకపోతే నాకు వ్యూ చాలా ఇష్టం. అట్లా చూసి వస్తాం పద బావ అంటే మా బావ అయితే నన్ను తీసుకెళ్ళిపోయిండు. వ్యూ అయితే ఎట్లుందో చెప్పండి. అండ్ ఇది మా టెర్రస్ ఎక్కితే గ్రీనరీ ఎంత మంచిగా ఉంటుందో, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నాకైతే. పొద్దున్నే మేమైతే సన్ రైజ్ ఎంజాయ్ చేసుకుంటా. ఇక్కడ మా చెల్లె మా కున్నుగాడిని కొట్టేస్తుంది అనేసి నేను చూస్తున్నాను, కానీ వాడు నా దగ్గరనే ఉన్నాడు. మా తమ్ముడు మా చెల్లె ఇద్దరు కొట్టేసుకుంటున్నారు కింద. ఇక్కడైతే పైన ఎక్కితే ఇట్లా చుట్టూ ఇల్లులు ఉంటాయి, కానీ ఒక సైడ్ మొత్తం మాకైతే పొలాలే ఉంటాయి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది కదా వ్యూ. పక్కనే పొలాలు చెట్లు ఉంటే నాకైతే చాలా ఇష్టం. మా చిక్కి బాబు అయితే ఇక్కడ మొత్తం దుబ్బలో ఆడేస్తున్నాడు పొద్దున్నే. పండుగ రోజు కూడా స్నానాలు చేసుకోలేదా మీరు అంటే చేసుకోలేదు, ఎందుకంటే మమ్మీ నాటుకుపోతుంది కాబట్టి మేము పొద్దున్నే అన్ని పనులు చేసేస్తున్నాం. మా బావ అయితే ప్రతి ఒక్క పనిలో నాకు హెల్ప్ చేసేస్తున్నారు. ఈరోజు నేను కొంచెం సిక్ అయ్యా, కోల్డ్ కాఫ్ ఉంది నాకు, అసలు ఓపిక లేదు. నేనైతే తినను అనేసి మా మమ్మ అయితే డాడీ తింటుంటో దాదా చూద్దా అనేసి వచ్చి నేను వీడియో తీసుకుంటున్నా అంటే నాకైతే పెట్టేస్తుంది మా మమ్మీ. మా డాడీ తింటుండు కదా, అది ఏమేమి ఉన్నాయో వీడియో తీసుకుంటాను అంటే ఆగు నువ్వు వీడియో తర్వాత కానీ ఫస్ట్ అయితే తిను, నేను పోతాం మళ్ళీ నువ్వు అసలే తినవు అన్నట్టు మా మమ్మీ అయితే నన్ను ప్యాంపర్ చేసేస్తుంది. మీ పేరెంట్స్ కూడా ఇంతేనా? స్టిల్ నౌ ఐ హ్యావ్ ఏ బేబీ, బట్ మా పేరెంట్స్ ఇద్దరు నన్ను బేబీ లెక్కనే చూస్తారు. మా డాడీ అయితే మరీ పేరెంట్స్ అందరూ ఇంతే కదా. ఇక్కడ మా బావకి మా అన్నయ్యకి అయితే మా మమ్మీ పెట్టేసింది, మీరు కూడా ఫాస్ట్గా తినేయండి నేను కూడా వెళ్ళిపోవాలన్నట్టు. మా మమ్మీ అయితే 2 డిఫరెంట్ కర్రీస్ చేసింది, మటన్ అండ్ అది సొలో ఏమేమంటాము. మా అన్న అయితే ఫాస్ట్గా తినేస్తున్నాడు. అరే హాయ్ చెప్పరా అంటే తలకాయ ఎట్లా ఊపుతుండో చూడండి ఒకసారి. వాడికి అస్సలు నచ్చదు వీడియోలు తీస్తే, కానీ అప్పుడప్పుడు ఫోజులు బాగానే ఇస్తాడు. మా డాడీ అయితే నేను ఏం తినను అట్లనే ఉండిపోతున్నా అని నా కోసం అయితే మజా తీసుకొస్తారు. దీంట్లో సగం మా చిక్కి బాబు లేపేశాడు. అండ్ ఇది నాకు, మా అన్నయ్య కూడా తాగేశారు అనుకోండి. నేనైతే ఎంజాయ్ చేస్తాను ఫుడ్, కొంచెంసేపు తిన్నా కూడా మంచిగా తింటాను, అది కూడా కొంచెమే తింటాను. ఇదైతే ఎక్కడున్నా కూడా నా కోసం అయితే బొక్కలు అయితే కంపల్సరీ అన్నమాట. మా
రూమ్‌లో ఉంటే మా బావేమో లెగ్ పీసులు కొట్టుకొస్తాడు నా కోసము. ఇక్కడేమో మా డ్యాడీ అయితే బొక్కలు ఎవరు పెట్టకు అక్కికే పెట్టు అనేసి అంటున్నాడు మా డ్యాడీ. మా మమ్మీ నాకే పెట్టింది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఈ ఫుడ్ పెట్టేది కంటే వాళ్ళు చూపించే ఆ చిన్న చిన్న మాటలు, చెప్పే మాటలు, చూపించే ప్రేమ నాకు అదే చాలా అనిపిస్తది. తినేది ఒక 2 బొక్కలే. అంతేగాని వాళ్ళు పలకరించే పిలుపు ప్లస్ నన్ను చూసే కేరింగ్ అది నా కడుపు నిండుతది. ఏ ఆడబిడ్డకైనా అంతే కదా! మీరు గూడా నా లెక్కనేనా? నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు యూ ఆల్.